వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం జయగూడ వెళ్ళి ఏదైతే మూసీ నది ఉంటుందో మూసీ నది ఒడ్డున నిర్వాణ అఖాడ అనే ఉంది. నిర్వాణ అఖాడ అనేది దాదాపు 1200 సంవత్సరాల్లో నిర్మాణం జరిగినటువంటి అఖాడ. ఇక్కడ సాధు సంతులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి భగవంతుని ప్రార్థిస్తున్న ప్రాంతం ఇది. అయితే ఇక్కడ సాధు సంతుల మీద ఈ నిర్వాణ అఖాడ మహంతు మీద నిన్న దాడి జరిగింది. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఏదైతే ఈ భూమి నిర్వాణ అఖాడకు సంబంధించిన భూమిని కబ్జా విషయంలో ప్రైవేట్ వ్యక్తులు దాడి చేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనే దాన్ని తెలుసుకోవడానికి ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చాం. మాట్లాడదాం ఏం జరిగిందో. ఇక్కడ సాధు సంతులు ఉన్నారు. ఏం జరిగిందన్న? ఈ అఖాడ ఎప్పటి నుంచి ఉంది? అసలు నిన్న దాడి సాధు సంతుల మీద దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేసిరు? ఈ ఉదాసీన అఖాడ అనేది ఈ రోజుల్లో కాదు, ఇది చాలా పెద్ద స్థాయిలో మన ఈ యొక్క సాధు సంతులు అగోరినటువంటి ఈ అఖాడ. ఈ అఖాడ ఉన్నటువంటి సాధు సంతులు కూడా దేశవ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉంటారు. ఇదే భాగం లోపల ఈ తెలంగాణ ప్రాంతం వచ్చినప్పుడు కూడా ఈ యొక్క అఖాడ లోపల వీళ్ళంతా కూడా ధ్యానం తపస్సు చేసుకొని ఇక్కడి నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటారు. సో అదే క్రమం లోపల ఇక్కడ ఈ ఉదాసీన వైఖరి కూడా ప్రతి ఒక్క రాష్ట్రం లోపల భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక అఖాడలు నిర్మిస్తూ ఉంటుంది. ఈ అఖాడలు కూడా ఈ రోజు నిర్మించినవి కావు, నిజాం పరిపాలన కంటే ముందు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ అఖాడలు నిర్వహించబడతా ఉన్నాయి. ఈ అఖాడ నిర్వహిస్తున్నటువంటి ప్రశాంత్ దాస్ ఎవరైతే ఉన్నారో స్వామీజీ, ఆయన ఈ యొక్క అఖాడ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఈ అఖాడకు సంబంధించిన భూమి ఏదైనా కూడా ఏ మాత్రం కూడా ఆయన పేరు మీద ఉండదు. కంప్లీట్గా ఈయన కొంతవరకు ఈ అఖాడ నిర్వహించి ఇక్కడి నుంచి ఇంకో స్వామీజీకి ఇచ్చి వెళ్తూ ఉంటారు. అలా ఎవరికి కూడా ఈ యొక్క స్వార్థము వారి పేరు మీద కూడా ఇక ఎలాంటి భూమి కూడా ఉండదు. ఇలాంటి అఖాడ మీద నిస్వార్థంగా స్వామీజీల పరంగా ఆధ్యాత్మికంగా ధార్మికంగా ఉన్నటువంటి ఈ అఖాడ నిర్వాహకుల పైన కూడా ఇంత దుర్మార్గంగా దాడి జరగడం అనేది కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ యొక్క అఖాడకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో మరి గత కొన్నేళ్ల క్రితం కూడా 2014లో అనుకుంటా అప్పట్లో ఈ యొక్క భూమిని కూడా వెనక బ్యాక్ సైడ్లో లీజుకి ఇవ్వడం జరిగింది కొంతమంది స్థానికులకు. ఆ తర్వాత వాళ్ళు 2020 వరకు కూడా ఈ యొక్క అఖాడకు కూడా వాళ్ళు లీజు చెల్లిస్తూ వచ్చారు. 2020 తర్వాత లీజు అడగడంతో డబ్బులు అడగడంతో కూడా వాళ్ళు పంచాయతీ పెట్టడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి కూడా ఇప్పుడు లీజు ఇవ్వకుండా ఆ భూమిని తీసుకోకుండా మళ్ళీ వీళ్ళు భూమిని తిరిగి ఇవ్వమంటే వీళ్ళు ఉల్టా ఆ యొక్క లీజు తీసుకున్న వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తూ వస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి దాడి కూడా చాలా బాధాకరం. ఎందుకంటే చూడొచ్చు ఈ యొక్క ఆశ్రమం నుంచి స్వామీజీ ఎంత ఘోరంగా రాడ్లతో కర్రలతో దాడి చేశారో, ఇంత దుర్మార్గం చూడండి. అందుకే హిందూ సమాజం కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంఘటన పట్ల కళ్ళు తెరవాలి. మన అఖాడలను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మన స్వామీజీలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అని చెప్పేసి పెద్దలు చెప్తాను. ఇది ఎప్పటి నుంచి ఉంది? ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా? వీళ్ళకి ఎవరు ఇచ్చారు ఈ ల్యాండ్? ఎవరు ఇచ్చారు నిర్మాణ అఖాడకి? ల్యాండ్ ఎట్లా వచ్చింది? వాస్తవంగా కొన్ని అఖాడలకు దేవాలయాలకు కూడా కొంతమంది ఎవరైనా ఒకరు డొనేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ అఖాడకు సంబంధించిన భూమి మాత్రము 17th సెంచరీలో కొన్న ల్యాండ్ ఇది. అప్పట్లో ఖరీదు చేసి సేల్ డీడ్ మీద కొన్న ల్యాండ్ ఇది. అప్పట్లో మీరు చూడొచ్చు, డాక్యుమెంట్స్ కూడా చూడొచ్చు లీగల్గా. అప్పట్లో 17వ సెంచరీ లోపల అది లీగల్గా సేల్ డీడ్ మీద కొన్నటువంటి ల్యాండ్. అది ఎంత కొన్నారు అప్పట్లో? 36 రూపాయలు. 1270 సంవత్సరంలో 36 రూపాయలకు ఈ యొక్క ల్యాండ్ని సేల్ డీడ్ మీద, గిఫ్ట్ కూడా కాదు, సేల్ డీడ్ మీద ఈ యొక్క ఆశ్రమాన్ని కొన్న భూమి. అటువంటి భూమిని అప్పటి నుంచి నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత పురాతనమైనటువంటి అఖాడ ఇది. మీరు అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి నిర్వహిస్తూ వచ్చినటువంటి ఈ భూమిని ఈ రోజుల్లో కొంతమంది స్వార్థపరులు లీజుకు తీసుకొని ఆ లీజు డబ్బులు అడిగిన పాపానికి, భూమిని తిరిగి ఉన్న పాపానికి తిరిగి ఇంత ఘోరమైన దాడి చేసి స్వామీజీని చూడకుండా, సాధులను చూడకుండా ఈ రకమైన ఘోరమైన దాడి చేశారంటే ఈ యొక్క దాడిని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ ప్రభుత్వం కానీ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి దీని మీద దృష్టి సారించాలా. ఈ దాడికి తెగబడిన వ్యక్తులు ఎవరు? ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు? ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం వారు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే దాడికి సంబంధించిన వాళ్ళు ఏ వర్గమైనా కావచ్చు అండి, ఏ వర్గమైనా కావచ్చు. కానీ ఇక్కడ అన్యాయంగా అఖాడ భూమిని వాళ్ళు కబ్జా చేస్తున్నారన్న విషయం మాత్రము తేటతెల్లం. ఎందుకంటే లీగల్గా కూడా చట్టపరంగా కూడా వీళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు. అది ఎవరైనా కావచ్చు. కానీ అఖాడ భూమిని అంటే ఈ సాధు సంతకు సంబంధించిన భూమిని కూడా ఆ రకం కబ్జా చేయడము, ఆ కబ్జా నుంచి ఇవ్వమని చెప్తే దాడి చేయడం కరెక్ట్ కాదు. అది ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎవరైతే కొంతమంది కూడా వారు వెనుక ఉండి ఈ యొక్క నాటకాన్ని నడిపిస్తూ ఉన్నారో తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఇలాంటి నాటకాలకి మీరు తెరదించేటువంటి సమయము ప్రజలు చూసుకుంటారు, భక్తులు చూసుకుంటారు. ఇప్పటికైనా ఈ అఖాడ భూమిని తిరిగి ఈ అఖాడకి ఇచ్చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ మహంత్ స్వామీజీ మీద దాడి చేశారో వారిని కఠినంగా కూడా శిక్షించాలని కోరుతా ఉన్నా.